బాగున్నారా అన్నానమ్మా. ఇక నీకోసం ఇచ్చిన వాళ్ళు ఏమంటాం? తమ్ముడు నాశనం అయిపోతామేమ్మా మనం అంటే. తమ్ముడు ఏమిటి? తమ్ముడు ఆ వరుసలు మనకు పనికిరావమ్మా. నీకోసం వచ్చిన వాళ్ళని హలో ఎలా ఉన్నారు అట్లా పలకరించాలి. నాశనం అయిపోవాలి వాడు. వయసులో నువ్వు చాలా సంపాదించావు కదే, ఆస్తి అంతా ఏం చేసావమ్మా? ఇక ఏం చెప్పనమ్మా. అదిగో అది అది ఒక్కటి మాత్రమే నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఒకప్పుడే ఒక పిసిని కొట్టుకుంటా కొడుకు నాకు దాపురమైనాడమ్మా. ఆడు వంకాయల వెంకటరామయ్యని వచ్చేటప్పుడు దొంగ ముండానికి ఇంత పెద్ద మూట తీసుకుని వచ్చాడమ్మా. మొదలు కట్టుకొచ్చాడు మూట. ధనం అనుకున్నా నేను. ఆ మూట తిప్పించడానికి నానా అవస్థలు పడి చాలా కాలం తర్వాత వాడికి బాగా తాగించేసి, ఎలా తాగించానంటే ఇలా తల వంచితే ముక్కులోంచి బయటకు వచ్చేసి అంత తాగించేసాను. అయ్యో చచ్చిపోడు, పడిపోతాడు అంతే. ఆయన పడగొట్టేసేసి ఆ మూట విప్పి చూశానమ్మా. ఏముంది అది డబ్బు కాదు, డబ్బు మూట. దొంగ చచ్చినాడు ఆడు, వదిలిపోయాడు దొంగ చచ్చినాడు వాడు. సరే కానీ ఇంకా ఏమిటమ్మా? సుబ్బిశెట్టి బాగా వచ్చారే, తీసుకురమ్మా. ఎవరండి? దయచేయండి బాబు. ఎవరు వస్తూనే దారిలో పోట్లాడుతూ వస్తున్నారు. రిక్షా వాడా ఆయన? వాడు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ దాకా చిత్తం ఇంటికి ఎంత రాను 10 రూపాయలు చెప్పాడు తప్ప ఇక్కడ వచ్చిన తర్వాత 20 రూపాయలు అడుగుతున్నా. బాబు 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 కోపడకండి బాబు, మీకు కోపం అంత బాగుండదు. 10 రూపాయల కోసం మాట్లాడి ఇక్కడ వచ్చి 20 అడుగుతున్నాడు. ఏనాయన 10 రూపాయలు ఇవ్వడానికి మీరు ఎలాగో సాహసించారు కదా, ఇంకొక 10 వాడి మొహాలు పడేస్తే ఏం పోతుంది బాబు? ఇదేం పోతుంది? పాడేస్తే పోదు. ఏం పోతుందండి? డబ్బు అంటే ఇంత లక్షలు అయితే కనుకనే సత్యం ముందు చందాలు అడుక్కుంటారు మీరు. నిజమే ఆయన. మేము చచ్చేనాడు చందాలు ఎత్తుతారు, మీరు చచ్చేనాడు మిమ్మల్ని ఏ కొట్ల దాంట్లో పెట్టి ఇంత రాగి బంగారం కడిగి మీ గొంతులో పోస్తే గానీ ఎక్కడో గుటుక్కునే పోదు మీ ప్రాణం. సరేగా తప్ప చెప్పండి. ఇల్లు పేషెంట్గా కట్టావు ఏదో కట్టామన్నా. ఈ గది ఎవరిది? ఇది ఆ వెనకది అది నాకైతే మీ కదా ఏంటంటే పూజ పెట్టేది ఉండదా నాయన? పూర్వం వాడుకునే రోజుల్లో అయితే వారానికి నాడు కడిగించడం, నెలకొనాడు దులిపించడం చేసేదాన్ని. ఇప్పుడు వాడే అవసరం లేదు, కడిగే అవసరం లేదు, దులిపే అవసరం లేదు, పూజ పట్టిపోయింది. అయితే నీకు కడిగేవాడు పూజ దులిపేవాడు కూడా ఎవరు లేదన్నమాట. లేదండి. మా ఇంట్లో 2 గుమస్తాలు పంపిస్తాను. చక్కగా ఒక రోజంతా నీ దగ్గర పెట్టుకొని మొత్తం దులిపించుకో పూజ. సరేలే బాబు, పంపిస్తాండి. అలాగే అడుగుతారా? ఏమీ లేదు తప్ప 4 మనుషులు పంపిస్తాను. సరే గాని ఈ గది ఎవరిది? ఆగతే మా పెద్ద అమ్మాయి చింతామణి. చింతామణి బాబు జాగ్రత్త. లోపల చల్లగా ఉంది. దేవుడి ఎయిర్ కండిషన్ పెట్టించాగా పెట్టించావు అనమాట. ఒక్క గదిగా పెట్టించావా, ఇల్లందరికీ పెట్టించావా? ఇదిగో కొత్తగా అల్లుడు గారు మీరు వచ్చారు కదా, మీరు దయతరిస్తే మొత్తం ఇల్లంతా పెట్టిస్తాను. నీకు ఏసీ పెట్టించి మేము గోసి పెట్టుకొని పోతాం. ఎందుకండి? సరే కదా తప్ప లోపల సంగీతం ఆనందిస్తుంది. మా హార్మోనియం మాస్టర్ వచ్చారండి, ఆయన మంచి విద్వాంసులు. అమ్మాయి వారి దగ్గర సంగీతం సాధన చేస్తుంది. ఏం పేరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు పర్వాలేదు, పింగళింగ్ మంచి చక్కగా వాయిస్తాడు. ఈ డోలకు బ్రహ్మ ఉన్నాడు చూసావు, వాడి దగ్గర పెట్టావా తప్పుడు 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 మూత పగిలి చేతికి వస్తుంది. ఎలా వాయిస్తారో తెలియదు. చంద్రబాబు చక్కగా వాయిస్తాడు. సరిగా చెప్పండి. మరి ఈ గది ఈ గది మా చిన్నమ్మాయి చిత్రగదండి. చిత్రది చిత్ర చిన్నదే కానీ గుడాలం పెద్దదే తప్ప ఉంటుందండి నాయన. చిత్ర గదు చిత్ర విచిత్రంగా ఉండాలని ఇలా ముందేమో ఇలా ఉండేట్టు, లోపల పోయే కొద్ది వెడల్పై చేయించాను. అలా పెట్టించావు అనమాట. సరే కదా తప్ప ఇంజిన్ మంచి స్పీడ్ మీద వచ్చింది.
ఇంజిన్ చల్లబడిందా మళ్ళీ 3 రోజుల దాకా ఇంజిన్ స్పీడ్ అవుతావు. ఒకసారి అమ్మాయి బాబు పిలుస్తాను. మీరు కంగారు పడకండి బాబు. ఎవరైనా రాని కింద పడి ఇంకా ఏం చెప్పేసావా? అదేమిటమ్మా పిచ్చి పిల్ల. ఆయన నల్లగా ఉంటే మనకి, ఎర్రగా ఉంటే మనకి. ఆయన ఏమన్నా ఆ రంగు ఏమన్నా రంగ నుంచి లోపల పుచ్చుకుంటాం రంగు ఏమన్నా పూసుకుంటామా? లేదా అమ్మాయి అంటే తప్ప అమ్మాయి తప్ప రంగు కాదు తప్ప నలుపు గురించి అమ్మాయికి బాగా చెప్పాలి. ఎందుకు తెలుసా? కామదే నువ్వు నలుపు, కంటి నలుపు, ఆదిశేషుడు నలుపు, అంశ నలుపు. ఇన్ని అంశం, ఇన్ని నలుపుల మధ్య నాదంత నలుపు. ఇది అమ్మాయికి తెలుపు, మా ఇద్దరిని కలుపు, ఇంకేసే తలుపు. 6 నెలలు తిరగక ముందు పుట్టిస్తాను నీ అమ్మాయికి తినిపిస్తానే పులుపు. నాది నలుపు, నాది నలుపు, నాది నలుపు, నాది నలుపు, నాది నలుపు, నాది నలుపు. బాబు ఉండండి నాయన, ఇప్పుడు నాకంత ఓపిక లేదు. తడారిపోయింది ముండకి. బాబు గారు ఆరంభంలో అంత చక్కగా మాట్లాడుతున్నారంటే ఇక పోను మీ అభివృద్ధిని తిలకించాల్సి ఉంటుంది. సుబ్బిశెట్టి కాదు అని ఒకే రీతిన పొలం నుంచి తిరుగుతాన్ని ఇవ్వనమ్మని సుబ్బిశెట్టి కాదు. అయ్యా చాకు టీ కట్టు ఇస్పెట్ ఆసులాగా వచ్చి పడ్డారు, ముక్కబడ్డట్టు. ఇస్పెట్ ఆసుగా రెడీ క్యాష్. నాకాసం రాయుడు బాబు. ఏం చెప్పమంటారు నాయన, ఏం చెప్పమంటారు? ఏదో చెప్పు, డబ్బులు కొంచెం ఏదో చెప్తారు కదా మీరు. మొన్న మేజుమాడి కచేరీలో మిమ్మల్ని చూచిందట. ఎక్కడ ముందు నుంచా నుంచా? అదేమిటండి, మీ ముందు మేము చక్కగా భరతనాట్యం చేస్తూ ఉంటే మీ ముందు భాగమే మేము చూస్తాం, కానీ మీ వెనక మేము ఎందుకు తగలాడుతాం నాయన? ఏమీ లేదు, వెనక నుంచి మేము అందరం ఒకేలా ఉంటాం. 5 గొడవలు చూసినట్టు లేదు నాయన, మీ మీద ఒట్టు మిమ్మల్ని చంపుకు తిన్నంత ఒట్టు. పెద్ద ఉండను పెడేళ్ళని అబద్ధం ఆడతాను నాయన. మిమ్మల్నే చూసింది మా చింతామణి అమ్మాయి. అక్కడి నుంచి అమ్మాయిలా లేదండి. ఒకటి జ్వరము, ఒకటి కలవరింతులు, ఒకటా శవనం అందం కదా, అక్కడ వచ్చింది అందం. ఆ అందాన్ని చూసి మార్చిపోయి ఉంటుంది. ఒకసారి మార్చలు చూపించబోయావు. ఏం అక్కర్లేదండి, ఎందుకు మీరు వచ్చేసారు మనం చూస్తే తగ్గిపోతుంది. బాబు అంటే అది ఎలాగా మన దగ్గర సిగ్గుమాలింది ఏమన్నా ఉందా? సిగ్గుమాలిందంటే చుట్టం ఏమిటండి? ఐఎమ్ గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్. చుట్టంలో పెట్టి బీటి ముక్కలు దాచినాయి. డబ్బిస్తాను తప్ప డబ్బిస్తాను ముందుకు. మీ రత్నాల చేతి గుండా రాగి డబ్బు పుచ్చుకోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఏదబ్బా ఎక్కడ పెట్టాను? జమీందారులు కదా, ఎప్పుడు అందులో దోస్తామో తెలియదే. అన్ని జేబులే. అది మీ భాగ్యం. ఏం బాబు ఏమిటి అలా తీసుకుంటున్నారు బాబు? మధ్యలో గ్రాడుంటే నువ్వు 2 ఏమో చూసుకుంటా. అయ్యో అలా అనుకున్నాను. 2 కాదు తప్ప 1 ఇందా. 7 రూపాయలు ఓ పావుల చిత్తరిచ్చి 7 శనక్కాయలు కొట్టుకొని గుమ్మంగడ కూర్చొని తింటూ ఉండమా. శెట్టి గారు వచ్చారా అని ఎవరన్నా అడిగితే లేదు 2020 మ్యాచ్ ఆడడానికి వెళ్ళాడని చెప్పమా. అది కూడా అడగగానే చక్కగా తెల్లటి రూపాయి తీసి చేతికి ఇచ్చారు. బాబు అయ్యా దర్జీ అంటే అలా ఉండాలి బాబు, దర్జీ అంటే అలా ఉండాలి నాయన. మా పిల్ల ఉందా ఇది జీడిపప్పు, ఇదేది వేరుశనగ పప్పు తినదు నాయన. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఆకులు ఫటాఫట్. ఇంకా మన ఇండియాకి రాలేదు కానీ సరే అదో రకం పప్పు అండి. అంతేనంట. సరే ఏదంత కావాలో చెప్పు, రాసుకుంటాను. ఎంతో మాకు మాత్రం ఎందుకు నాయన, ఓ బస్తా జీడిపప్పు పంపించండి. ఏనా ఎంతండి? ఓ బస్తా జీడిపప్పు పంపించండి, ఆ బస్తా బాదం పప్పు కూడా పంపించండి, ఓ కట్ట పంచదార కూడా పంపించండి. ఇంకా రాసుకోవడం ఎందుకే? బస్తాలు అడుగుతున్నావు కానీ
ఇది బస్తా జీడిపప్ప, అవునండి. అర బస్తా బాదం పప్ప, 2 బస్తాలు పంచదార. ఏమిటి మేము తినేస్తామని ఆయన మీ బొట్టు గొప్పవారు ఎవరిలో వస్తే మర్యాదలు చేయడానికి కూడా సరిపోతుంది. ఎందులో వేసుకోవచ్చు ఉండాలి కానీ ఎందులో? పక్కలేదే ఒక పావు కేజీ అయితే ఇంకందరికీ సరిపోద్ది. ఏంటిది? ఏంటి? దగ్గర పప్పు బస్తాలు 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 కావాలంట. ఇంటికి మీ ఇంటికి వచ్చినోడు తిరుపతి పోయి వచ్చినోడికి ఏం తేడా ఉండదు. గోడలు తెగిపోయినట్టు గుంజుకుంటున్నామయ్యా షావుకారు. మరి ఈ పార్టీ బ్రహ్మవేత్తలు అంతా కూడా ఎంత సమర్పిస్తే ఎలా కలిగింది మాకు? అంతే రత్తప్ప వచ్చినోడు కల్లా గుండు కొట్టి సంపాదించిందేగా. సరే రత్తప్ప చెప్పండి. 3 పోయిందంటే మళ్ళీ 3 రోజులు అక్కడ 3 రావు. ఒక్కసారి అమ్మాయి మీరు అమ్మా చిత్ర ఇలా రారాదుకే. లత్తప్ప అనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కలిగించింది, కలిగే నింగే చినికయింది, చినికే చిటపడ పాట చిటపడ పాట రాచిలక నువ్వే కావాలి. ఏం గుర్తులు గుర్చి లత్తప్ప కొత్త సగం దిగిపోయి అమ్మ పడి మాడ అయినా చింతామణి మనకి తినిపించు. చింత పిల్ల కోతకొచ్చింది, ఏం తగులు తగిలేదే. ఏమనుకున్నారు? అవునే చిత్ర, బావా ఇంత గట్టిగా వచ్చి తగిలో కింద పడి ఒళ్ళు అవుతుంది సరే. బావా మా అమ్మ లోపల నుంచి తోసింది బావగారు. అమ్మ తోస్తే నా మీద పడ్డావా? అవును బావా. మరి నేను తోస్తాను. అమ్మ మీద పడతా, అమ్మ తోస్తే నీ మీద పడతా బావా. అంటే 24 గంటలు ఎవడో తోస్తూనే ఉండాలన్నమాట. అమ్మా ఏమయ్యా మాటలు షావుకారు? సరే కానీ రట్టప్ప నేను పిలిచి చెప్తామని ఇది వచ్చిందైనా పిట్ట కోతకొచ్చింది. చెప్పరా ఒకసారి వాకింగ్ చేయలే, నీ వాకింగ్ ఎలా ఉందో చూడాలి. బావగారు చూపించమ్మా. నేను మా అమ్మ చూపించిన హంస నడక నడుస్తా. అక్క త్వరగా ఆరోగించుకొని రావే బాగా ఏంటి అమ్మ చూపించిందనక? అవును బావగారు. ఇది అమ్మ చూపించిన అంశంలో కాదు, లింగిలన్నీ లంగడ సాగి అట్టగాదే. ఏదో ఒకసారి మీరు నడిపించండి. చాలా నేను కాదు కానీ ఒకసారి ఉన్నాడు ఏం స్టైల్ చూపిస్తా స్టైల్గా. అమ్మా మనకి మన వంశమే అన్ని స్టైల్ తెలిసిన వంశం. బావగారికి ఏం తెలియదు. బాగా చూపిస్తా చూడు బావా. చూపి. ఓహో రత్తప్ప నీ చెప్తాను చాలా సీన్లు ఉన్నాయి రత్తప్ప. ఈ సినిమా స్టార్ అవుద్ది, చింతామణి మించిపోద్ది. అవునే చిత్ర, బావా అమ్మ అక్క గుడికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను బావా, ఏ శనకాలు కొట్టుకొని తింటాను. నువ్వు అట్లా చేయకూడదు, నీకు ఉన్న టాలెంట్కి. మరి ఏం చేయదు బావా. కళ్ళంతా మల్లెపూలు పెట్టుకొని ఇగో పెట్టుకున్నాగా. చక్కగా గుమ్మం కాడ కూర్చొని కూర్చొని వచ్చేపోయే రావాలి మా ఇంటికి ఒకసారి చింతామణి చూసేస్తాను. మీరు ఒంటరిగా వేస్తున్నారా? నేను వస్తాను బావా. ఒంటరిగా వేస్తే ఏమైనా జరగకూడదు. మీరు ఏం చేస్తుంది? మా అమ్మ నన్ను చూసి నేర్చుకోమంది బావగారు. అక్క బావ ఏం చేస్తున్నారు అది చూసి నేర్చుకోమందా? అవును బావగారు. మీ అమ్మ బొక్కల్లో చూసేది నేను లేట్గా చూసేమంది అనమాట. ఓ శరీరం చూడడానికి ఏమన్నా మహాభారతం రామాయణమే, రామరావణ యుద్ధం, 2 ఖడ్గముఖాల పోరాటం. అది చూడడానికి నీకు ఎందుకంటే ఆరాటం? నువ్వు చిన్నపిల్లలు చూడలేవు. నేను పెద్ద పిల్లని, నేను వస్తాను. అంతేనా? లక్కప్ప బాబు ఫస్ట్ చిత్ర, తర్వాత చింతామణి, థర్డ్ బావా నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసుగా బావా. నా ప్రాణమా నన్ను వీడిపోమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే
ప్రాణమా నన్ను పిలిచిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. బాబు ఆగు. ఇది మామూలు ప్రేమ కాదు బావా, నేను నిజమే చెబుతున్నా నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకుని పడి ఉన్నా కని పాపనే పెట్టుకుని ఏం పెట్టుకుంటున్నావు? 4 గంటలు వేసే వరకు దీనికి రొప్పి వస్తుంది. ఇలా రొప్పితే గదిలో చిన్న ఇగో దీనికి తిండి తగ్గించు, ఎక్సర్సైజ్ పెంచు, నీకు బాగా పనికొస్తుంది. చిత్ర నిన్ను ఈ మధ్యన రాజమౌళి గారు సినిమా తీద్దాం అనుకున్నాను నాతో. ఏంటి ఇంటర్నేషనల్ గా శ్రీకృష్ణుడు పరమాత్మకి డాక్టర్ కోసం ఎదుగుతున్నారంటే దానికి మా గుమ్మడి గోపాలకృష్ణ గారు రికమెండేషన్ చేసి కృష్ణుడికి ఎవరైతే బాగుంటారో అని ఆలోచిస్తే సాంఘికానికి మా శెట్టి ఉన్నాడు, శుద్ధి శెట్టి బ్రహ్మాండంగా ఉంటాడు అని నా పేరు రికమెండేషన్ చేశారు. చిత్ర వెళ్ళాను ముందు నన్ను అదే చెప్తున్నానే. చిత్ర గదిలో తీసుకెళ్లి వాయిస్ టెస్టింగ్ కోసం ఒక పద్యం పాటించారు. శంకు పద్యం పాడాలి తప్ప చెలియో చల్లకో తమరు చేసిన ఎక్కులు సైసినందరన్ ఇలా పాడాలి తప్ప అంటే మెడపట్టుకుని నూతుపోను మెడపట్టుకు ఎట్టేసాడు. నీకు తెలియదా చిత్ర? తప్ప ఈ మధ్యన ప్రతివాడు డ్రామా పద్యాలు అలాగే పాడతాడు. అందుకే డ్రామా చూడడం మానేశారు తప్ప ప్రతివాడు పద్యం పట్టుకోవడం ఇదే పడిన తప్ప. అది సరేగా చిత్ర, నీకు ఎలాగైనా నా రికమెండేషన్ మీద ఏంటి రాజమౌళి గారికి పరిచయం చేయించి నిన్ను ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ చేస్తానే. నీ భంగిములు మామూలు భంగిములా ఇంటర్నేషనల్ భంగిములే చిత్ర. సరే కానీ తప్ప వచ్చిన ఆనందం అంత ఎక్కడ తీరిపోతుంది. ఈ చిత్రతో జంతులు వేసి వేసి నా కాళ్ళు ఉంచుతున్నాయి. ఒక్కసారి చింతామని పిలివే పిలువు. అప్పుడైపోయిందా? లేదే చిత్ర, ఇది బాయి ఎంత తంటే అంత వచ్చుద్ది కానీ అక్కలేదు. అయితే అక్కలేంది ఉత్సాహం రాదు. సరే కానీ ఆ రాళ్ళలో ఒక పాట పాడే బావా. గాజులు ఎంచుకొని డబ్బులు ఏమంటే ఇవ్వ కానీ సరిసలు మాత్రం ఆడతావు. సరే కానీ చెమ్మడిపోను గాజులు ఎంచుకొని డబ్బులు అంట. చిత్ర మరి అల్లదల్లగా ఒక పాట పాడవే. సరే బావగారు. భలే కుర్రవాడా సోలిపోయాను. భలే కుర్రవాడ విషారైన వాడ దీన్ని అది సరే కానీ చింతామణి పిలువు, కొద్దిసేపు రెస్ట్ తీసుకుని పూస్తాను వస్తాను. బావా ఏంటి బావా? అమ్మా అట్లో వచ్చాను ఆయన బంగారు బొంగరాలు పట్టు వస్త్రాలు ధరించుకొని చివరికి అట్లు అమ్ముకునే కాడికి వచ్చింది. 2 రోజుల క్రితం అట్లు పొల్లగా గబ్బు వాసన వస్తున్నాయి. ఫ్రెష్ అట్లు అమ్మా, ఫ్రెష్ అట్లు ఇప్పుడే చేసినట్లు, ఇప్పుడే చేసి అమ్మా. చింతామనట్టు తీయగా ఉంటుంది, చిత్రట్టు ఒకరొకరుగా ఉంటుంది, శ్రీగారట్టు ఈ అమ్మ కడుపు మన కారం కారంగా పొల్లగా గబ్బు గబ్బు వచ్చింది. ఏం చేస్తాం? అట్లు ఇట్లు ఏ స్థితిలో ఉండేవాడిని పంతులు గారు ఆ భవానీ శంకర్ నీళ్ళు బుద్ధులు పోసుకుంటున్నారట. నేను అట్లు అమ్ముకుంటాను కానీ వాడైతే నీళ్ళ బిందులు పోసుకుంటున్నాను. అంతేనే పక్క బళ్ళాసులు పట్టు పంచులు తెచ్చుతుందా శాస్త్రి గారు చివరికి నీళ్ళ బిందులు పోసుకుంటున్నాడు. అట్లు అట్లు ఎవరు బావగారు? ఎవరు? చిత్ర. మొగుడు మంత్రులు పిల్ల పాప లేకుండా కలగాలు బట్ట కొట్టున్నప్పుడు బాబా అన్నారు, తల కొరికారు. అక్క పని వచ్చాక దగ్గరికి వచ్చింది. ఏంటి చిత్ర? బావగారు శ్రీకృష్ణ భగవానుడు మా అక్కకి
కలలో కనిపించి చింతామణి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ కనిపించాడా? కలలో కనిపించి మగాదా కనిపించాడా? మొత్తం దర్శనం ఇచ్చాడా? మొత్తం దర్శనం ఇచ్చారు. కనిపించి సానుభూతి మానేసి సన్యాసం తీసుకోమన్నారు. సన్యాసం దగ్గరే ఉంటుంది కోప వీసు కొట్టం. సరే కానీ మీ అమ్మ ఏం చేస్తుంది? బావగారు సొమ్మంతా పోయిందని మా అమ్మ పిచ్చెక్కింది బావగారు. అమ్మ కొడుకు మాట నాశనం అయిపోయింది. అప్పులో వస్తుంటాను ఎట్లా చూసేదనుకున్నావు? రంబలా ఫీల్ అయిపోయింది. ఇప్పుడు లంబాడి దెయ్యంలో ఉంటుంది. సరే కానీ అక్క కూడా పట్టింది తెప్పించి. లేదు బావగారు, మా అక్క సన్యాసిలో కలిసి. సరే ఇప్పుడు ఇంతకీ నువ్వేం చెప్తావని వచ్చావు? ఈ సంగతి ఏంటి? నాకేంటి బావగారు, మా అక్క నా పేరు మీద 10 లక్షలు బ్యాంకులో వేసింది. బావగారు నాకు 5 లక్షలు, నన్ను చేసుకున్న వాడికి 5 లక్షలు. చిత్ర ఎంత మళ్ళీ సంఖ్యించడం చెప్పు. ఎంత బావగారు నాకు 5 లక్షలు, నన్ను చేసుకున్న వాడికి 5 లక్షలు. అంటే 10 లక్షలు వేసిందని మా చిత్ర. ఇప్పుడు మరి నన్ను చేసుకుంటావా? కరిమానికి నేను చేసుకుంటే నన్ను కూడా రేపు ఏ సాని కొంపలకి వెళ్ళి ఉన్నది అట్ల పిల్లం కూడా వేసేసి నన్ను అట్లో 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 మీ ఇంట్లోకి నాకు అట్ల పొలం చేసుకొచ్చింది. పిచ్చిదానా శ్రీకృష్ణుడి చేతిలో చక్రం పెట్టాడు, మా ఆదివాసి చేతిలో అట్ల పొలం అటువంటిది. పిచ్చిదానా నన్ను చేసుకున్నావు అనుకో, నాకన్నా చూపెట్టేవాడు ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో లేదే. పెళ్లి చేసుకోవా? అవును, ఇది ఇప్పుడు చేసుకోదండి. చివరికి మొదట్లోనూ ఒట్లోనూ చేసుకుంటుంది ఇది. సరే కానీ చిత్ర అక్కడ ఒకసారి తీసుకొస్తావా? పిచ్చెక్కిందా? చెప్తున్నామని ఏం చెప్తున్నా? అట్టు అమ్ముకునే పరిస్థితుల్లో నాకేమన్నా ఇచ్చుద్దేమో అని. ఎలా చెప్తాను బావా, నేను ఎవరు చేసుకుంటాను చెప్పనా? చక్కగా ఎర్రగా బొద్దుగా మీసాలుండి హీరోలాగా ఉండేవాడిని. ఎలాంటి వాడిని చేసుకుంటానంటే అక్కినేని నాగార్జున లాగా ఉండే అంత అయితే వాడిని చేసుకుంటా. 6 feet ఉండాలన్నమాట. నచ్చదన్నమాట. నచ్చదు. ఓ శరీరం ఈ మధ్యన అటు ఇటు కారణం కూడా మీసాలు గడ్డం పొట్టు దాకా వచ్చి ఉంటుంది. పిచ్చిదానా? సరే బావగారు, మా అక్క మీకు ఒక విషయం చెప్పి రమ్మన్నది. ఏంటో చెప్పు చెప్పు. అదేంటంటే మీరు వేశ్యా గృహాల ద్వారా పొందిన అనుభవాలను దేశమంతటా ప్రచారం చేసి వస్తే మీ దగ్గర ఎంత సొమ్ము తీసుకుందో మా అక్క అందులో సగం మీకు ఇచ్చేస్తానన్నది బావగారు. అబ్బా సరే చిత్ర, దేశం అంతా ప్రశ్నించి రావాలి. వేశ్యల వాళ్ళు వచ్చే రాష్ట్రాలు అలాగే చిత్రం. నువ్వు వెళ్ళి మొగుడు మొద్దు లేకుండా కలకాలం వస్తుంది. నాయన చూశారు కదా వేసి ఇంకొకటి పరిస్థితి. ఆయన ఆ రోజుల్లో కనీసం పెన్షన్ ఇండిషన్లా ఉంది బాబు. ఇప్పుడు డైరెక్ట్ ఏడ్చే ఇంత రంబల వంటి పెళ్ళాలు పెట్టుకొని సాలి సంపద చేస్తే ఇట్లాగే ఉంటుందని. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్న ఆయన ఆ రోజుల్లో కనీసం ఏదైనా జబ్బు వస్తే పెన్షన్ ఇండిషన్ పనికి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ ఏడ్చే. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వేసిన దగ్గరికి వెళ్ళకుండా వారి భార్యతో సుఖంగా సంసారం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్కరికి పేరున పాదాలు చేసుకుంటూ ఈ మనం చేస్తాం. ఆయన ప్రతి ఒక్కరూ చక్కటి మీ భార్యతో సంసారం చేసుకోండి. ఇదే నా విజ్ఞప్తి. అట్లా ఆయన గురుగారు అన్నారు. అందుకే ఇది గ్రామం ఎక్కడ ఎత్తావు చూడు వచ్చి అందుకే